మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. స్వాతంత్ర దినోత్సవం కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ని సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్లో అదరగొట్టింది. భారీ ఓపెనింగ్స్ కొన్ని ప్రాంతాల్లో తీసుకువచ్చింది. మరోవైపు అదే రోజు రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ నటించిన తంగలాన్ మూవీస్ కూడా రిలీజ్ అవ్వడంతో కొంతమేర థియేటర్ల కొరత అనేది వచ్చింది. కొంచెం ఓపెనింగ్స్పై ప్రభావం చూపించిందనే చెప్పాలి తొలి రోజు. అయితే తొలి 2 రోజులు ఎంత వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమాకి, మూడో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. థియేటర్లోకి రవితేజ మూవీ వస్తోందంటే ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఇక అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగానే మాస్ మహారాజా సైతం ఏడాదికి 2-3 సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. తాజాగా మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న థియేటర్లోకి వచ్చింది. సినిమాలో కంటెంట్, మాస్ ఎలివేషన్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ నటన బాగుంది. సో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. మార్నింగ్ షో నుంచి సినిమాకు 50-60% ఆక్యుపెన్సీ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా దుమ్ము రేపింది ఈ సినిమా. అయితే వరల్డ్ వైడ్ తొలి రోజు 12 కోట్లు తీసుకొచ్చింది ఈ మూవీ. రవితేజ రేంజ్కు ఇవి తక్కువ ఓపెనింగ్స్ అనే అంటూ ఉన్నారు. కానీ అదే రోజు రామ్ అలాగే విక్రమ్ సినిమాలు కూడా ఉండడం, కొంతమేర థియేటర్ల కొరత ఏర్పడడంతో కొంచెం థియేటర్స్ పంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో కూడా వసూళ్లు తగ్గుముఖం పట్టాయంటున్నారు అనలిస్టులు. ఇక రెండో రోజు అయితే 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వసూలైనట్టు తెలుస్తోంది. దాదాపు ఆక్యుపెన్సీ 39% వరకు కనిపించింది. నైజాంలో అయితే ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది ఈ సినిమా. ఇక మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ దాదాపు 44% వరకు కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్లో 47% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అలాగే అనంతపురం, చిత్తూరులో మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా. వీకెండ్ కావడంతో శని, ఆదివారాలు ఈ సినిమాకి సుమారు 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. మొత్తానికి నేడు మరో 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ సినిమా ఓపెనింగ్స్ ప్రకారం. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511